నమస్కారం. గెలుపనేది నీడలాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు మిత్రమా. నీ దారిలో నువ్వు సాగిపో. మన అడుగులు వెలుగువైపు పడితేనే నీడ మన వెంట ఉంటుంది. లక్ష్యం వైపుగా నువ్వు అడుగు వేస్తేనే గెలుపు నీ వెంట ఉంటుంది. పుస్తకం చూస్తున్నప్పుడు అన్నీ వచ్చినట్టే ఉంటాయి, కానీ పరీక్ష రాస్తున్నప్పుడే నీకెంత వచ్చో అర్థమవుతుంది. జీవితంలో అన్నీ బాగున్నప్పుడు నీకు నువ్వు బలవంతుడివే అనుకుంటావు. కష్టం వచ్చినప్పుడే కదా నీ బలమెంతో నీకు అర్థమయ్యేది. ఎక్కడ మాట్లాడిన మాటలు అక్కడే మర్చిపోతే చాలా మంచిది. అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ మాట్లాడితే జీవితాలు నాశనమైపోతాయి. మనసుకు ఎంత బాధ ఉన్నా మన అనుకున్న వాళ్ళు పలకరించినప్పుడు అదే ఆ బాధకు మంచి ఔషధం అవుతుంది. శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటూ మనకు తెలియకుండా మనల్ని ఎలా మోసం చేయాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు. జీవితం నడి సముద్రంలో ప్రయాణం లాంటిది. అది పిరికివాడికి ప్రమాదంగా, ధైర్యవంతుడికి సాహసంగా, తెలివైన వాడికి విహారయాత్రలా కనిపిస్తుంది. బంగారాన్ని బంగారం అని నిరూపించడానికి ఎన్నో పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం ఉండదు. జీవితంలో కూడా మంచి వాళ్ళకి ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. ముంచే వాళ్ళకి ఏ పరీక్షలు ఉండవు. విలువల కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను కోల్పోవటమే అవుతుంది. నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోవాలి అనుకుంటే ఈ 5 విషయాలను ప్రతిరోజు ప్రయత్నం చెయ్యి. మొదటిది, ఉదయాన్నే 5 గంటలకి నిద్ర లేవాలి. రెండవది, ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకోవాలి. మూడవది, ప్రతిరోజు 30 నిమిషాలు నడవాలి. నాలుగవది, బయట ఫుడ్ని మానేయాలి. ఐదవది, ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఈ 5 విషయాలను నువ్వు పాటిస్తే మానసికంగా, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటావు. కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు పలకరిస్తే గాని పలకని బంధాలేవు. నీ పలుకు కోసం ఎదురుచూసే బంధాలు ఏవు. మనిషి తనకు ఎన్నో తెలివితేటలు, ఆస్తులు, అంతస్తులు, కుటుంబం, గొప్ప ఉద్యోగం, మంచి డబ్బులు, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి అనుకుంటాడు. కానీ వాస్తవంగా తనకున్నది తన ప్రాణం మాత్రమే. అదొక్కటి లేకుంటే ఎన్ని ఉన్నా లేనట్టే. తెలివైన వాళ్ళు తాము నేర్చుకోవలసింది ఇంకా ఎంతో ఉంది అనుకుంటారు. మూర్ఖులు తమకే అన్నీ తెలుసు అనే భ్రమలో బతికేస్తారు. మన దగ్గర డబ్బు, హోదా లేనప్పుడు ఎలా అయితే ఉంటామో అవన్నీ ఉన్నప్పుడు కూడా మారకుండా అలాగే ఉండగలగటమే మనిషి యొక్క నిజమైన వ్యక్తిత్వం. ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం అనేది ముఖ్యం కాదు. చివరికి ఏం సాధించాం, ఎంతమంది మనసు గెలుచుకున్నాం అనేదే ముఖ్యం. మన జీవితం నాశనం కావటానికి మనం తప్పులు చేయాల్సిన అవసరమే లేదు. తప్పుడు మనుషుల్ని నమ్మినా చాలు. చిన్న రంధ్రం ఎంతో పెద్ద పడవను ముంచేస్తుంది. అణువంత అనుమానం చక్కని బంధాన్ని దెబ్బతీస్తుంది. మీ వయస్సు 30 అయితే ఇవి తప్పకుండా తెలుసుకోండి. సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఒంటరిగా జీవించడం నేర్చుకోవాలి. బంధాలకు ఉండే విలువలను అర్థం చేసుకోవాలి. సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్న వాడే లైఫ్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. మనిషి ఒకరిపై ఆశ వదులుకున్నప్పుడు మాత్రమే అసలైన ఆనందాన్ని పొందగలుగుతాడు. దారి చూపేందుకు ఎవ్వరూ ఉండరు. ధైర్యం చెప్పడానికి ఎవ్వరూ రారు. ఏదైనా సరే నీకు నువ్వే అని గుర్తుంచుకో. మనస్ఫూర్తిగా తన తప్పును అంగీకరించిన వ్యక్తి భవిష్యత్తులో మరే తప్పు చెయ్యడు. ఈ 3 పాటిస్తే విజయం మీ సొంతమవుతుంది. మొదటిది, ఆలోచిస్తూ కూర్చోకండి, వెంటనే మొదలు పెట్టండి. రెండవది, చెయ్యాల్సిన పని గురించి చెప్పుకుంటూ కూర్చోకండి, చేసి చూపించండి. మూడవది, రేపు కాదు, ఈరోజే, ఇప్పుడే ప్రారంభించండి. ఈ 3 విషయాలను పాటించిన వాడు లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాడు. జీవితం ఇంతే, ఇంకా మారదు అని బాధపడుతూ కూర్చోకూడదు. రోజు ఎవరో ఒకరు వచ్చి నిన్ను మోటివేట్ చెయ్యరు. ఉదయమే నిద్ర లేవటం, కష్టపడి పని చేయటం,
బద్ధకాన్ని వదిలేయటం. ఈ 3 చేసి చూడు. నీ జీవితమే మరొకరికి ఆదర్శమవుతుంది. కోరుకున్న విధంగా నీ జీవితం మారుతుంది. మనం సమయాన్ని ఎంత వృధా చేస్తే జీవితంలో అంత వెనకబడిపోతాం. తర్వాత పరిగెత్తినా కూడా ఎలాంటి ప్రయోజనము ఉండదు. తేనె తియ్యగా ఉంటుంది కదా అని నీరులా దానిని తాగకూడదు. అది అస్సలు మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని, బలహీనతను ఎప్పుడూ చెప్పకు. అది కూడా నీకు అస్సలు మంచిది కాదు. ఇనుమును వాడకపోతే తుప్పు పడుతుంది. నీరు ప్రవహించకపోతే స్వచ్ఛతను కోల్పోతుంది. మనిషి మెదడును పదును పెట్టకపోతే మొద్దుబారిపోతుంది. మనిషిని బతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు, 1 అనుమానం, 2 అవమానం. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.